తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. పార్టీలోనే ఉంటూ పార్టీ నాయకులపై ఆరోపణలు చేసి పార్టీ నుంచి నిన్ననే సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో నిలవనున్నట్టయితే తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అంతర్గత కలహాలు ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకున్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆవిడ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు. దీంట్లో ఇప్పటికే ఒకవైపు ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ పైన అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తన ఎమ్మెల్సీ పదవికి కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి కూడా సస్పెన్షన్, అంటే తను రాజీనామా చేసి ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాలి అని చెప్పి కవిత నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడే ఆల్రెడీ రసవత్తరంగా తయారైంది. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ మరణం జరిగిందో ఆ తర్వాత ఇక్కడ ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సీటును కైవసం చేసుకొని ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తమ రాజకీయ ప్రస్థానంలో వెనకబడినటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చాటాలి అని చెప్పి ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే మంత్రులను నియమించడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీలను నిర్వహించి ఇక్కడ ఇప్పటికే సమాయత్తమవుతున్న వేళ తమకు మాగంటి గోపీనాథ్ మరణంతో ఖచ్చితంగా సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ను వాడుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మరోవైపు ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా గెలవకపోయినప్పటికీ కూడా రెండో ప్లేస్లో అయినా రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ మూడు పార్టీలను చెక్ పెట్టే విధంగా కల్వకుంట్ల కవిత ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో ఇండిపెండెంట్గా నిలబడినట్టు తెలుస్తుంది. ఒకవైపు జాగృతి కార్యక్రమాలతోటి బీసీ ఎజెండాతోటి ఇప్పటికే చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి కవిత ఇక్కడ గనక పోటీ చేస్తే ఇక్కడ కవితకు కలిసొచ్చే అంశాలతో పాటు కొన్ని పార్టీలకు ఇక్కడ నష్టం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ముస్లిం ఓట్లను ఏదైతే తమ వైపు, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంఐఎం కూడా ఒకవైపు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఎంఐఎం ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పాలని ప్రయత్నిస్తుండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ పోటీ చేస్తారు అనే ఒక వార్త కూడా వినిపించింది. కానీ అజారుద్దీన్ పైన ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాంట్లో ఇక్కడ నవీన్ యాదవ్ని గనక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపితే నవీన్ యాదవ్ కానీ లేదంటే అంతకు తగ్గ నేతల్ని గనక జూబ్లీస్ నియోజకవర్గంలో నిలిపి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని ప్రయత్నిస్తుంది. దీంట్లో ఎంఐఎం పొత్తుల్లో భాగంగా ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ సెంటిమెంట్ రాజేస్తూ తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తెరపైకి కవిత వచ్చారు. కవిత ఇక్కడ మెయిన్గా ముస్లిం ఓట్లను చీల్చే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పడంలో మాత్రం ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ముస్లిం ఓట్లు ఏవైతే ఎక్కువ వరకు నియోజకవర్గంలో ఉన్నాయో వాటిలో కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నటువంటి ముస్లిం ఓట్లు చాలా వరకు కూడా కవితకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీసీ ఎజెండాతో కవిత కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తిరుగుతూ బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు కనుక బీసీ ఎజెండా కవిత ఎత్తుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల్లో కూడా చాలా వరకు కూడా కవితకు మొగ్గు చూపే అవకాశాలు ఉండడంతో ఇది మెయిన్గా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వరకు నష్టం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ తన సొంత ఎజెండాతోటి వెళ్తారా కవిత, లేదంటే నిన్నటి నుంచి వార్తలు వస్తున్నట్టుగా ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిపి వచ్చే విధంగా పార్టీని ఏర్పాటు చేసి కవిత పోటీ చేస్తారా, లేదంటే ఇండిపెండెంట్గానే ఆవిడ బరిలో ఉంటారా అనేది మాత్రం ఇక్కడ సస్పెన్స్గా అయితే నెలకొంది. ఇక్కడ కవిత ఎంట్రీ ఇస్తే మాత్రం బీఆర్ఎస్కి ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడుతూ కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ కవిత చేతులు కలిపింది అని చెప్పి ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పైన తాను ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ అయిందో ఆ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇక్కడ గెలిచే అవకాశాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కవిత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ మరోవైపు చూసుకుంటే కనుక అకస్మాత్తుగా కవిత జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్సీగా తను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే మూకుమ్మడి దాడి అయితే కవిత పైన స్టార్ట్ చేశారు. ఇక్కడ కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే పార్టీ నుండి పూర్తిగా అంటే తనకు పార్టీకి సంబంధం లేదు అనే ఒక నిరూపించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఇండిపెండెంట్గా గెలిస్తే గనక, ఎమ్మెల్యేగా గనక గెలిస్తే గనక ఇక్కడ తన సొంత ఎజెండాతోటి అంటే తనకు కూడా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ లాగానే తనకు కూడా సొంత క్యాడర్ ఉంది అని ఒక చెప్పుకునే ప్రయత్నాలు కూడా కవిత చేసినట్లయితుంది. కానీ ఇక్కడ ఒకవేళ కవిత గనక ఓడిపోతే గనక బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కవిత ఇన్ని రోజులు తన సొంత ఎజెండా కాకుండా బీఆర్ఎస్ ఎజెండా తోటి గెలిచింది అని చెప్పి బయట బీఆర్ఎస్ పార్టీ కూడా మరోవైపు దాడి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాసేపట్లో కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇది కనుక ఒకవేళ కవిత గనక జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో గనక ఇండిపెండెంట్గా నిలబడినా లేదంటే ఏదైనా రాజకీయ పార్టీ నుంచి గనక నిలబడినా కూడా ఖచ్చితంగా ఆమె ఈ నిర్ణయాన్ని అయితే కాసేపట్లో వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కవిత గత కొన్ని రోజుల నుంచి మెయిన్గా జాగృతి కార్యక్రమాలతోటే బయటికి వెళ్తున్నారు కాబట్టి తను ఇతర ఏ పార్టీలోని చేరే అవకాశాలు లేవని స్పష్టంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.